నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి పట్టణంలో తాగునీటి సరఫరా అంశంలో నెలకొన్న ఇబ్బందులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించి ప్రజలకు మంచినీటిని అందించాలని సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంగారెడ్డి మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించి పట్టణ పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, రానున్న వానకాలం దృశ్యపూడికలు తీసి రహదారులపై వర్షపు నీరు నిలవకుండా పాదచారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. పట్టణాల్లో వీధి దీపాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వీధి దీపాలు లేని చోట అమర్చాలని సూచించారు. డంపింగ్ యార్డు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వర్షకాలం దృష్టిలో ఉంచుకొని డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. అధికారులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా వెంటనే పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌవన్, డిఈఈ ఇంతియాజ్ ఆర్ వెంకటేశ్వర్లు, జీవి శ్రీనివాస్, విఠల్, శ్రవణ్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఆర్టీఐ 9 న్యూస్, సంగారెడ్డి జిల్లా స్టాపర్ మల్లె మల్లేశం. మళ్ళీ ఒకసారి అంటే కొన్నింటికి మాత్రం నార్మల్గా పెంచిండ్రు. ఎందుకు పెంచిండ్రు అని అడిగితే వచ్చి మాట్లాడుకుంటే అది సిడిఎంఏ నుంచి అది సిడిఎంఏ నుంచి ఈ షాప్స్ ఎలా చేస్తుందా చేయనిస్తారు సార్.